సో మార్క్ 3rd chapter 2nd verse మరి మనం చూడబోతూ ఉన్నాం. అచ్చటి వారు ఆయన మీద ఓకే నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున ఓకే వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఓకే, 2nd verse ఏమని తెలియజేస్తుందంటే, సమ్ ఆఫ్ దెమ్ వేర్ లుకింగ్ ఫర్ అ రీజన్ టు అక్యూజ్ జీసస్, సో దే వాచ్డ్ హిమ్ క్లోజ్లీ టు సీ ఇఫ్ హీ వుడ్ హీల్ హిమ్ ఆన్ ద సాబత్ అని రాయబడి ఉంది. అంటే ఇక్కడ కొందరు వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గమనిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సద్దుకేయులు, అక్కడ ఉన్న పరిసయ్యులు, వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, సండే దినమున ఈయన ఏదైనా చేస్తాడా, ఎందుకంటే సండే ఈజ్ అ డే ఆఫ్ రెస్ట్ అని ఉంటుంది కదా, అంటే 7వ దినము విశ్రాంతి దినము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కూడా తెలియజేస్తుంది. సో అలాగే వారందరూ ఏం నమ్మేదంటే, సండే ఏ ఒక్క పని కూడా చేయకూడదు, అలాగే కామ్గా ఏ పని చేయకుండా ఉండాలని చెప్పేసి వారి యొక్క నమ్మకం. అంటే ఓన్లీ ఆలయాన్ని మాత్రం వెళ్ళాలి, మరి ఇంటికి వచ్చేయాలి, అంతే. దట్స్ వాట్ దే యూస్ టు బిలీవ్. అంత మాత్రమే వారు నమ్మేది. కానీ ఇక్కడ వారందరూ ఏం చూస్తూ ఉన్నారు తెలుసా? ఈ ష్రివెల్డ్ హ్యాండ్, పూచ చెయ్యి గలవాడు. ఏ చెయ్యి? పూచ చెయ్యి, పూచ చెయ్యి. ఓకే, ఈ ష్రివెల్డ్ హ్యాండ్ ఉన్న ఆ వ్యక్తి, ఆయన ఎలా పోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఈ ప్రజలు వారు దేన్ని జడ్జ్ చేయటం ప్రారంభించారంటే, ఈయనకు స్వస్థత వస్తుందా రాదా అనేది వారి యొక్క దృష్టి దాని మీద పోయింది. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు మనం ఆలయానికి మనం వస్తూ ఉంటాం, ప్రభు యొక్క సన్నిధికి మనం వస్తూ ఉంటాం. మన చుట్టూ ప్రజలు కొందరు ఎలా ఉంటారంటే, ప్రభు ఈయన జీవితంలో ఏదైనా మేలు చేస్తున్నాడా, ఈయన బాగుపడతాడా అని చూడరు. కానీ దేన్ని చూస్తారంటే, ఈయన ఆలయానికి వెళ్తుండే కదా, ఏదైనా అవుతుందా అని చెప్పేసి వారికి ఏం జడ్జ్ చేస్తారంటే, హీ ఈజ్ నాట్ వర్దీ ఫర్ దట్ బ్లెస్సింగ్ అని చూస్తారు. అంటే ఒకవేళ మీకు ఏదైనా అప్పుబాధ ఉందనుకోండి, ఈ అప్పుబాధ నుంచి వచ్చే అంత స్తోమత ఆయనకి లేదని చెప్పేసి కొందరు తప్పైన ఒక లెక్క వారు వేయచ్చు. లేకుంటే ఈ కష్టం నుంచి ఆయన ఎలా వస్తాడు, ఈ వ్యాధి నుంచి ఆయన ఎలా వస్తాడు, లేకుంటే ఈ బాధ నుంచి ఆయన ఎలా వస్తాడు అని చెప్పేసి కొంతమంది వారు ఎలా ఉంటారంటే, దాని మీదనే వారు లెక్కేస్తూ ఉంటారు. మన జీవితం గురించి వారికి అస్సలు ఏం చెప్పాలి, బాగుపడితే వీరు బాగుంటారు కదా అని వారు ఆలోచించారు. కానీ ఏం చేస్తుండు ప్రభు ఈయన జీవితంలో అని చెప్పేసి చూసేవారు చాలామంది ఉంటారండి. కానీ ప్రభు ఈరోజు మీకేమని తెలియజేస్తున్నాడంటే, ప్రభు యొక్క సన్నిధిని వెతికి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు యొక్క చూపులో యు ఆర్ వర్ది అని ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే యోగ్యత కలిగిన ఒక వ్యక్తిగా మీరు ఉన్నారు. ఫర్ యువర్ బ్లెస్సింగ్, మీ యొక్క దీవెన కొరకు, మీ యొక్క ఆశీర్వాదం కొరకు, మీ యొక్క స్వస్థత కొరకు, మీ యొక్క విడుదల కొరకు మీరు యోగ్యులు కలిగిన ఒక వ్యక్తి అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఎంతమంది తప్పైన ఎన్నిక వారు వేసినా, తప్పైన లెక్క వారు వేసినా, ప్రభు ఎలా చూశాడంటే, ఈయనకు స్వస్థత తప్పకుండా దొరకాలని ప్రభు చూశాడు. అక్కడ చుట్టూ ఎవరు ఎంతమంది ఏమనుకున్నా ప్రభు ఏం డిసైడ్ చేశాడంటే, ఈయనకు ఈ యొక్క స్వస్థత దొరకటానికి ఆయనకు యోగ్యుడు అని ప్రభు చూశాడండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిని మీరు వెతికి మీరు వస్తూ ఉండగా ప్రభు మీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రతి ఒక్క దీవెన కూడా మీ జీవితంలో ఒక్కొక్కటి కూడా రావటం మీరు చూస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ ఎన్నో ప్రజలు ఏమేం మాట్లాడినా కూడా ప్రభు ఎలా చూశాడంటే, ఈయనకు స్వస్థత దొరకటానికి ఈయనకు యోగ్యత ఉంది అని ప్రభు చూశాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.